నెక్స్ట్ వన్ టైం కన్వల్యూషన్. అంటే టైం డొమైన్లో కన్వల్యూషన్ చేస్తే ఇంకో డొమైన్లో ఏమొస్తుంది. కన్వల్యూషన్ ఇన్ వన్ డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు మల్టిప్లికేషన్ ఇన్ అనదర్ డొమైన్. నో x1 of n की z transform x2 of z, x1 of z, x2 of n की x2 of z, its ROC is R1, its is R2. Now we'll find the combined ROC, means it is intersection of R1 and R2. హియర్ టైం కన్వల్యూషన్ అంటే ఈ ఎన్ డొమైన్లో ఉన్న వాటిని కన్వల్యూషన్ చేయాలి. x1 of n with x2 of n చేస్తే వాట్ విల్ బి ద ఆన్సర్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ వన్. z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x1 of n కన్వల్యూషన్ విత్ x2 of n. ఫార్ములా ఏంటి? సమ్మేషన్ మైనస్ ఇన్ఫినిట్ టు ప్లస్ ఇన్ఫినిట్. x of n మీన్స్ దిస్ థింగ్ టు బి రిటర్న్ అండ్ z పవర్ మైనస్ n. మనకు కన్వల్యూషన్ ఇదే డొమైన్లో ఉంది, డిస్క్రీట్ డొమైన్లో ఉంది. మనకి ఫార్ములా ఏంటి? సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫినిట్ టు ప్లస్ ఇన్ఫినిట్ x1 of k x2 of n మైనస్ k. గుర్తుందా? లాస్ట్ టాపిక్ థర్డ్ యూనిట్లో చూస్తే ఇక్కడ మనము k ప్లేస్లో m రాసాం. దెన్ m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిట్ టు ప్లస్ ఇన్ఫినిట్ x1 of m x2 of n మైనస్ m ఇంటూ z పవర్ మైనస్ n. ఇక్కడ చూసారంటే దిస్ ఈజ్ లైక్ సమ్ టైమ్ షిఫ్టింగ్ లాగా ఉంది. ఇక్కడ ఏం తీసుకోవాలి? ఎన్. ఎందుకంటే ఇది ఏ డొమైన్లో ఉంది? ఎన్ డొమైన్లో ఉంది కాబట్టి వి మస్ట్ టేక్ ది లిమిట్ ఆఫ్ ఎన్. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫినిట్ టు ప్లస్ ఇన్ఫినిట్ x2 of n మైనస్ m ఇంటూ z పవర్ మైనస్ m. దిస్ ఈజ్ లైక్ టైమ్ షిఫ్టింగ్. దీనికి ఫార్ములా ఏంటి? ఎంత అయితే షిఫ్ట్ ఉందో అది జెడ్లో రావాలి కాబట్టి x2 of z ఇంటూ z పవర్ మైనస్ m వస్తుంది. ఇది పక్కా పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చూసారంటే ఏముంది? x1 of m ఉంది, z పవర్ మైనస్ m ఉంది, సమ్మేషన్ కూడా m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిట్ టు ప్లస్ ఇన్ఫినిట్. దిస్ ఈజ్ సేమ్ లైక్ x of n z పవర్ మైనస్ n లాగానే ఉంది కదా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ m ఏం రాస్తాము? క్యాపిటల్ x1 రాస్తాము, z డొమైన్ కాబట్టి z అని రాసిస్తాము. సో x1 of z ఇంటూ x2 of z. కన్వల్యూషన్ ఇన్ వన్ డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు మల్టిప్లికేషన్ ఇన్ అనదర్ డొమైన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫస్ట్ డిఫరెన్స్. హియర్ x of n కి z ట్రాన్స్ఫార్మ్ ఈజ్ x of z, ఇట్స్ ROC ఈజ్ R. ఫస్ట్ డిఫరెన్స్ అంటే ఫస్ట్ x of n అనుకుంటే దాని నెక్స్ట్ వాల్యూ ఏంటి? n మైనస్ 1 కదా. 0 తర్వాత వచ్చేది 1. ఇక్కడ 0ని రాస్తాం n మైనస్ 0 అని రాస్తాం, 1ని n మైనస్ 1 అని రాస్తాం. x of n మైనస్ 0, x of n మైనస్ 1. ఫస్ట్ డిఫరెన్స్ అంటే ఫస్ట్ దానికి దాని నెక్స్ట్ దానికి డిఫరెన్స్ ఎంత ఉంది. సో x of n మైనస్ x of n మైనస్ 1 చేస్తే వాట్ విల్ బి ద ఆన్సర్. సో ఫస్ట్ ఏం చేస్తాము? హియర్ x of nకి x of z. x of n మైనస్ 1 అంటే ఇది అగైన్ x of z వస్తుంది. ఇక్కడ ఎంత షిఫ్ట్ ఉందో అది ఇక్కడ z మైనస్ z పవర్ మైనస్ 1 లాగా రాస్తాం. ఇప్పుడు రీప్లేస్ చేయండి. x of n మైనస్ x of n మైనస్ 1 z ట్రాన్స్ఫార్మ్ ఈజ్ x of z మైనస్ x of z ఇంటూ z పవర్ మైనస్ 1. x of z కామన్ తీస్తే 1 మైనస్ z ఇన్వర్స్. ఇప్పుడు ROC చూస్తే దీనికేమో ROC R, మరి దీనికి చూసారంటే 1 మైనస్ z ఇన్వర్స్ గ్రేటర్ దెన్ 0, 1 z ఇన్వర్స్, z గ్రేటర్ దెన్ 1 means somewhere z greater than 0. So intersection of these two is the ROC. Already we discussed initial value theorem in Laplace transform. Now we are discussing in z domain. Now initial value అంటే ఏంటిది? x of t కి ఇనీషియల్ వాల్యూ ఇస్తాం. దట్ ఈస్ లిమిట్ t టెన్స్ టు 0 అప్లై చేసినాం. దట్ మీన్స్ ఇక్కడ t వాల్యూ ఏంటంటే 0 అంటే కదా. వెన్ x of 0 అయిందనుకోండి వాట్ విల్ బి ద z డొమైన్. ఇక్కడ ఇది ఇనీషియల్ అయితే ఇది కంపల్సరీ ఫైనల్ వాల్యూ కావాలి ఫర్ x of z. ఫస్ట్ ఏం తీసుకుంటాం? x of zకి ఫార్ములా మైనస్ ఇన్ఫినిట్ టు ప్లస్ ఇన్ఫినిట్ x of n ఇంటూ z పవర్ మైనస్ n. ఇక మనం t టెన్స్ టు 0 అన్నామంటే 0 కావచ్చు, 0 కన్నా ఎక్కువ అయింది అంటే దట్ ఈస్ ఏ కాజల్ సిస్టమే కదా. హియర్ సారీ ఇట్ ఈస్ x of n. x of z ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ మైనస్ ఇన్ఫినిట్ టు ప్లస్ ఇన్ఫినిట్ x of n ఇంటూ z పవర్ మైనస్ n. హియర్ మనం ఏంటి? x of nని కాజల్ అన్నాం ఎందుకంటే n టెన్స్ టు 0 కాబట్టి. సో n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినైట్ x of n ఇంటూ z పవర్ మైనస్ n. రీప్లేస్ చేయండి. ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 0, x of 0 ఇంటూ సంథింగ్ పవర్ 0 అంటే 1. నెక్స్ట్ x of 1 ఇంటూ z పవర్ మైనస్ x of 0 ఇంటూ z పవర్ 0 అంటే 1. x of 1 ఇంటూ z పవర్ మైనస్ 1 ప్లస్ x of 2 ఇంటూ z పవర్ మైనస్ 2 ends 1. ఇక మనకి ఏం కావాలి? లిమిట్ z టెన్స్ టు ఇన్ఫినైట్ కావాలి. ఎందుకంటే ఇది ఇనీషియల్ అనేప్పుడు ఇది కంపల్సరీ ఫైనల్ వాల్యూనే కదా. సో లిమిట్ z టెన్స్ టు ఇన్ఫినైట్ బోత్ సైడ్స్ అప్లై చేయండి. when we apply limit z tends to infinite, this becomes ఏమవుతుంది 1/z కదా. మీన్స్
1/infinite means this is equal to 0. Similarly, z power minus 2 అంటే 1/z square కదా. Here 1/infinite square means 1/infinite means again 0. So all higher terms becomes 0. Only we obtain x of 0. ఇక్కడ మీరు z tends to infinite పెట్టినా కూడా ఇక్కడ this is taking the value only n. సో ఈ లిమిట్ అనేది దీనికి అప్లికేబుల్ కాదు కాబట్టి సో వీఆర్ ఎలిమినేటింగ్ ఇట్. సో ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. యూ ప్రాబ్లమ్స్ ఆన్ ఇనీషియల్ వాల్యూ. ఫైండ్ ఇనీషియల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆఫ్ జెడ్. మనకి ఫార్ములా ఏంటి? ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ లిమిట్ జెడ్ టెన్స్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ జెడ్. ఇక్కడ ఏం చేయాలి? జెడ్ వాల్యూ ఇన్ఫినైట్ రీప్లేస్ చేస్తే హియర్ 1/infinite మీన్స్ 0. ఇక్కడ కూడా 1/infinite means 0. This is also 0. So answer is 2/1 is equal to 2. Similarly, x of z is equals to, some question is given, x of 0 is equal limit z tends to infinite x of z. This can be written as 3/z, 0.1/z, 0.6/z. Again replace x, z is equal to infinite. 3/infinite means 0. This is 0. This is 0. 1/1 into 1 means 1. Similarly, x of z is given this one. x of 0 is equal limit z tends to infinite x of z. Again replace 0.5 whole thing. Again ఎక్కడైతే 1/z ఉందో అక్కడ మొత్తం అవన్నీ జీరోస్ అవుతాయి. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ ఫైనల్ వాల్యూ థియరం. ఫైనల్ వాల్యూ అంటే ఏంటిది? ఎక్స్ ఆఫ్ ఎన్కి ఫైనల్ వాల్యూ దట్ ఈస్ ఎన్ ఈక్వల్ టు ఇన్ఫినైట్ ఇస్తే దెన్ ఇన్ఫినైట్ రిప్లేస్ చేస్తే ఎక్స్ ఆఫ్ ఇన్ఫినైట్ కదా. సో వాట్ విల్ బీ ది జెడ్ వాల్యూ? ఇక్కడ ఇది ఫైనల్ వాల్యూ అవుతుంది, ఇది కంపల్సరీ ఇనీషియల్ వాల్యూ అవుతుంది. హియర్ మనకు ఇది ప్రూవ్ చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 1 మైనస్ z ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ కంపల్సరీ వాల్యూ ఏం కావాలి? 1 అవ్వాలి. 1 - 1 అలా అయ్యేలాగా చూసుకోవాలి. సో ఇఫ్ ఆల్ పోల్స్ ఆఫ్ 1 మైనస్ z ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఆఫ్ z లైస్ ఇన్సైడ్ ద యూనిట్ సర్కిల్, దట్ ఈస్ ఆల్ పోల్స్ ఆఫ్ 1 మైనస్ z ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఆఫ్ z హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ లెస్ దెన్ 1. ఇప్పుడు 1 మైనస్ z ఇన్వర్స్ గ్రేటర్ దెన్ 0, 1 ఇలానే కదా వచ్చేది. ఇది నాట్ పాసిబుల్. ఎందుకంటే ఆల్రెడీ చెప్పినాం z ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈజ్ ద యూనిట్ సర్కిల్. అన్ని పోల్స్ దీనికన్నా బిలోనే ఉండాలి. అందుకని ఏం తీసుకోవాలి? ఆల్ పోల్స్ మస్ట్ లై విత్ ఇన్ z ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ వీ హ్యావ్ టు అబ్టైన్ దిస్ వన్. సో దానికోసమని 1 మైనస్ z ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఆఫ్ z లాగా తీసుకున్నారు. ఇక్కడ చూస్తే టేక్ యూనిలాటరల్ z ట్రాన్స్ఫార్మ్. ఆల్రెడీ ఫస్ట్ డిఫరెన్స్ తీసుకునే ఫార్ములా ఎక్స్ ఆఫ్ n మైనస్ ఎక్స్ ఆఫ్ n మైనస్ 1 ఫస్ట్ డిఫరెన్స్ ఫార్ములా తీసుకున్నాము. ఇక్కడ యూనిలాటరల్ అంటే ఓన్లీ minus infinite to plus infinite is the actual formula, but we are taking the causal sequence means n is equal to 0 to infinite. This is x of n into z power minus n. Here x of n అంటే x of z. Here x of n minus 1 అంటే ఇక్కడ ఎంతైతే ఉందో అంత షిఫ్ట్ వస్తుంది z పవర్ మైనస్ 1. x of n అంటే x of z. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది, మైనస్ మైనస్ బికమ్స్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత షిఫ్ట్ ఉంది? -1 కాబట్టి ఎక్స్ ఆఫ్ -1 లాగా తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిట్ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ఫినైట్ ఐఎమ్ టేకింగ్ యాజ్ n, వేరాజ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినైట్. దీన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తే ఇన్ఫినైటే వస్తుంది. సో ఇలా రాయకుండా జస్ట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిట్ అని రాసి ఇక్కడ n అని పెడుతున్నాం. సో బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు both sides I am applying limit z tends to 1. Next from here x of z common తీస్తే 1 minus z inverse. ఇక్కడ నుంచి మైనస్ ఇంటూ ప్లస్ మీన్స్ మైనస్ ఎక్స్ ఆఫ్ -1. ఇక్కడ లిమిట్ z tends to 1, లిమిట్ n tends to infinite, సమ్మేషన్ n is equal to 0 to n x of n minus x of n minus 1. ఇక్కడ z వాల్యూ ఎంత? 1 అన్నాం కాబట్టి 1 పవర్ మైనస్ n అన్న 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఇక్కడ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినైట్. ఇక్కడ సమ్ ఎక్కడి నుంచి ఉంది? 0 నుంచి n వరకు ఉంది. ఫస్ట్ 0 ప్లేస్ చేయండి. 0 మైనస్ ఎక్స్ ఆఫ్ -1. నెక్స్ట్ 1 రీప్లేస్ చేస్తే ఎక్స్ ఆఫ్ n మైనస్ ఎక్స్ ఆఫ్ 1 - 1 0. నెక్స్ట్ 2 రీప్లేస్ చేస్తే ఎక్స్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ ఆఫ్ 2 - 1 1. ఇక్కడ చూస్తే
0, 0 cancel. Next minus of x of 1 plus of x minus 1, plus of x 1. సిమిలర్గా ఇక్కడ ఎక్స్ ఆఫ్ 2 వస్తుంది, ఇక్కడ ఎక్స్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ ఆఫ్ 2నే కదా వచ్చేది, అంటే ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఇట్లా అన్నీ క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. లాస్ట్ ఏదైతే ఉంటుందో అది మిగులుతుంది పాజిటివ్ సైడ్లో, నెగిటివ్లో కూడా లాస్ట్ ఏదైతే ఉంటుందో అదొక్కటే మిగులుతుంది. దట్ ఈస్ ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది ముందు టర్మ్స్తో. సో ఫ్రమ్ హియర్ మైనస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ మైనస్ 1, ఇక్కడ నుంచి ఎక్స్ ఆఫ్ ఎన్. ఇక్కడ చూస్తే ఎక్స్ ఆఫ్ ఇది మైనసే ఉంది, ఇక్కడ మైనసే ఉంది. నెక్స్ట్ వన్ మోర్ పాయింట్, ఇక్కడ లిమిట్ ఉంది. ఇక్కడ ఇది ఏ డొమైన్లో ఉంది, ఎక్స్ ఆఫ్ మైనస్ ఎన్, అంటే స్మాల్ ఎన్ డొమైన్లో ఉంది. ఇది ఏ డొమైన్లో ఉంది, క్యాపిటల్ ఎన్ డొమైన్లో ఉందంటే ఈ లిమిట్ దీనికి అప్లికేబుల్ కాదు కదా, ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్. సో ఈ లిమిట్ దీనికి రాసినా రాయకపోయినా సేమ్ వాల్యూ. సో లిమిట్ దీనికి రాయం, ఓన్లీ ఇక్కడ ఎన్ దీనికి లిమిట్ వచ్చేది కాబట్టి ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ లిమిట్ z టెన్స్ టు 1, 1 మైనస్ z ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఇన్ఫినైట్ ఈజ్ ది ఫైనల్ వాల్యూ థియరమ్. Find final value of x of z is equal to 1 plus z inverse by some question ఇచ్చారు. ఫార్ములా ఏంటి, x of infinite is equal to limit z tends to 1, 1 minus z inverse into x of z replaced. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా చేంజెస్ చేయొచ్చా, ఎలాంటి క్యాన్సలేషన్స్ లేవు, చేంజెస్ లేవు. డైరెక్ట్గా రీప్లేస్ చేస్తే 1 పవర్ -1 అంటే 1, 1 - 1 0, 0 పవర్ సంథింగ్ అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ దిస్ వన్. నెక్స్ట్ ఫార్ములా ఏంటి, లిమిట్ z టెన్స్ టు 1, 1 minus z inverse into x of z. ఫ్రమ్ హియర్ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తే దిస్ బికమ్స్ -1 అండ్ -0.8, 2 లిమిట్స్ లాగా స్ప్లిట్ అవుతుంది. సో 2 పార్షియల్ ఫ్రాక్షన్స్ లాగా వస్తాయి. సో ఇవి రెండు క్యాన్సల్ అయిపోతుంది. దెన్ 2/1 minus 0.8, z ఈజ్ ఈక్వల్ టు 1ని రీప్లేస్ చేయండి, ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 10. సిమిలర్లీ ఎక్స్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ ఆఫ్ ఇన్ఫినిట్ ఈజ్ ఈక్వల్ లిమిట్ z టెన్స్ టు 1, 1 minus z ఇన్వర్స్ ఇంటూ దిస్ వన్. అగైన్ స్ప్లిటింగ్ టు పార్షియల్ ఫ్రాక్షన్స్ చేశారు అంటే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. బట్ ఇక్కడ లిమిట్ చూస్తే 1 + 3z ఇన్వర్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0, 1 ఈజ్ గ్రేటర్ దెన్ 3z ఇన్వర్స్, z ఈజ్ గ్రేటర్ దెన్ -3 అంటే బట్ మనకు వాల్యూ ఏం కావాలి, z కంపల్సరీ 1 కన్నా ఎక్కువ ఉండదు, మినిమం 1 ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ. బట్ ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు -3 అంటే విచ్ ఈజ్ లైస్ అవుట్ సైడ్ ది యూనిట్ సర్కిల్. దెర్ ఫోర్ ఫైనల్ వాల్యూ థీరమ్ కాన్ బి యూజ్డ్ టు ఫైండ్ ఎక్స్ ఆఫ్ ఇన్ఫినైట్. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఇచ్చారు, ఫైండ్ ది స్టడీ స్టేట్ వాల్యూ యూజింగ్ ఫైనల్ వాల్యూ థీరమ్. స్టడీ స్టేట్ అనేది ఒక ఫైనల్ స్టేట్కి వెళ్ళిపోతుంది, దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ ఇన్ఫినైట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఇట్లా చేసేదానికి ఇట్లా సింపుల్గా చేయొచ్చు. ఫార్ములా ఏంటి, ఎక్స్ ఆఫ్ ఇన్ఫినైట్, ఫార్ములా ఏంటి, ఎక్స్ ఆఫ్ ఇన్ఫినైటే కదా, దట్ మీన్స్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రీప్లేస్ చేయండి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినైట్ 0.5 హోల్ పవర్ అని క్వశ్చన్లో ఉన్నది రాయండి. రాసినాక ఇక్కడ 0.5 హోల్ పవర్ ఇన్ఫినైట్, దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఇట్లా రాయొచ్చు కదా. ఇప్పుడు 2 పవర్ ఇన్ఫినైట్ మీన్స్ ఇన్ఫినైట్, 1/ఇన్ఫినైట్ మీన్స్ 0 కదా. సో దిస్ హోల్ థింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, 0 - 0.5 మీన్స్ -0.5. లేదు ఇట్లా కాదు అంటే ఫార్ములా ఫస్ట్ ఎక్స్ ఆఫ్ ఎన్కి మనకి ఫార్ములా ఏంటి, 1 minus z ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఆఫ్ జెడ్. బట్ క్వశ్చన్లో ఉన్నది ఎక్స్ ఆఫ్ ఎన్ కాబట్టి ఫస్ట్ ఎక్స్ ఆఫ్ జెడ్కి కన్వర్ట్ చేయండి. ఇది ఏ పవర్ ఎన్ లాగా ఉంది కాబట్టి 1/1 minus a z ఇన్వర్స్. ఇది సమ్ కాన్స్టెంట్ అలానే ఉంటుంది, యూ ఆఫ్ ఎన్కి 1/1 minus z ఇన్వర్స్ అలానే ఉంచండి. నెక్స్ట్ ఏం చేయాలి, 1 minus z ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తాం ఫార్ములాలో. నెక్స్ట్ కామన్ ఏమైతే ఉన్నాయో క్యాన్సల్ చేసిండు. నెక్స్ట్ ఉన్న దానికి ఏం రీప్లేస్ చేయాలి, z ఈజ్ ఈక్వల్ టు 1తో రీప్లేస్ చేస్తే వీ అబ్టైన్ ది ఆన్సర్. One more problem on initial value and final value. Find the values of x of n at n is equal to 0 and n is equal to infinite. Formula first initial value ఇదే కదా. Here limit z tends to infinite, x of z ని రీప్లేస్ చేస్తాం. నెక్స్ట్ మనకు z వాల్యూ ఇన్ఫినైట్ కాబట్టి ఇన్వర్స్లో పెడితే ఏమవుతుంది, జీరోస్ అవుతుంది. సో ఇన్వర్స్లో మల్టిప్లై అండ్ డివైడ్ బై z పవర్ 2తో డివైడ్ చేయండి. దిస్ థింగ్ ఈజ్ multiplied with z power -2, this thing also multiplied with z power -2తో వేస్తే now we'll get in this way. వచ్చినాక రీప్లేస్ చేయండి, 1/z లాగానే కదా ఉండేది, 1/∞ ఈజ్ ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 0, ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 1.
Similarly, n tends to infinite, x of n is equal to limit z tends to 1 z minus 1 into x of z. Also can be written as 1 minus z inverse into x of z. ఇక్కడ zలో ఉంది కాబట్టి ఇక్కడ నేను z minus 1 into x of z అని రాసిన. నెక్స్ట్ ఈ z minus 1 ఈ z minus 1 క్యాన్సిల్. ఐదర్ వీ కెన్ రైట్ ఇన్ 1 minus z inverse ఆర్ z minus 1 ఇలా రాసిన ఏం కాదు ఇంటూ x of z. ఈ z minus 1 z minus 1 క్యాన్సిల్. Replace z is equals to 1. So answer is equal to minus 2. Inverse z transform, under which we are having three types. First one is contour integration or residue method, long division method or power series expansion. Third one, partial fractions. From any of three we'll get one problem in final question for 12 marks. This first one we'll see the contour integration or residue method. First one, contour integration method. X of z is equals to given inverse z transform of x of z using contour integration method. ఇది చూసానంటే దిస్ ఈజ్ లైక్ 1 మైనస్ ఏ జెడ్ ఇన్వర్స్. ఫార్ములా ఏంటి? ఏ పవర్ ఎన్ ఇంటూ యూ ఆఫ్ ఎన్ మీన్స్ 2 పవర్ ఎన్ ఇంటూ యూ ఆఫ్ ఎన్. ఇది ఆన్సర్ రావాలి. బట్ దిస్ ఈజ్ టు బి డన్ యూజింగ్ కాంటోర్ ఇంటిగ్రేషన్ మెథడ్. ఫస్ట్ ఎక్స్ ఆఫ్ ఎన్కి ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఏంటి? 1/2 పై సర్కిల్ విత్ ఇంటిగ్రేషన్ విత్ ద సర్కిల్ ఎక్స్ ఆఫ్ జెడ్ ఇంటూ జెడ్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ టీ జెడ్. హియర్ this whole thing is assumed as p of z. p of z is equals to x of z into z power minus 1. Here x of z question లో ఏమి ఇచ్చారు? 1/1 minus 2z inverse into z power minus 1. ఇది ఇలానే ఉంచండి. లేదు అంటే with some modifications like this is to be written as z power 1 into z power minus 1 by 1/2 power z minus 1. ఇది ఇక్కడ ఇది కింద తీసుకొస్తే 1/z కదా అయ్యేది. సో ఇన్ this becomes 1/z. మల్టిప్లై చేస్తే z పవర్ n బై 1 ఇంటూ z మీన్స్ z minus 2 ఇంటూ z ఇన్వర్స్ ఇంటూ z మీన్స్ 2. z ఇన్వర్స్ అండ్ 2 will cancel. సో z పవర్ n బై z minus 2. This is equals to f of z. Now ఇక్కడ pole is existing at z is equals to 2. x of n is equal to 1/2 pi f of z into dz, where this residue of f of z is existing at z is equal to 2. అంటే దీనికైనా పోల్ z is equal to 2, ఇక్కడ కూడా చూస్తే z is equals to 2. సో పోల్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఎట్ z is equal to 2 కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాజ్ z minus 2 is equal to 0 అని రాయొచ్చు కదా. సో నౌ ఈ రెసిడ్యూని మల్టిప్లై చేస్తాం ఎఫ్ ఆఫ్ జెడ్కి. z minus 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే z పవర్ n బై z minus 2. దిస్ టూ థింగ్స్ క్యాన్సల్. ఇక z is equals to 2 కాబట్టి రీప్లేస్ హియర్ 2 పవర్ n ఫర్ n greater than or equals to 0. Second problem, x of z is equals to this one. Next, z greater than 1, find inverse of it using contour integration method. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ జెడ్కి ఫార్ములా ఏంటి? ఎక్స్ ఆఫ్ జెడ్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ జెడ్ పవర్ ఎన్ మైనస్ 1 చేయాలి. నెక్స్ట్ వీటికి పోల్స్ ఎక్కడ అంటే క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు మనకి పోల్స్ రావాలి అంటే ఫస్ట్ దీన్ని ఇన్వర్స్లో ఉన్నదాన్ని ఫస్ట్ ఎఫ్ ఆఫ్ జెడ్లోకి మార్చాలి. నెక్స్ట్ దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్తోని పోల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ జెడ్ పవర్ మైనస్ 2 ఉంది కదా, ఇక్కడ దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1/z పవర్ 2. మల్టిప్లై చేస్తే దిస్ బికమ్స్ z స్క్వేర్. z పవర్ మైనస్ 1 ఇంటూ z స్క్వేర్ మీన్స్ z వస్తుంది. ఇక్కడ జస్ట్ 0.5. ఈ z స్క్వేర్ పైకి పోతే z స్క్వేర్. నౌ దిస్ కెన్ బి రిటన్ యాజ్ 0.5 అంటే కెన్ బి రిటన్ యాజ్ minus 0.5 into 1 అయ్యే పార్షియల్ ఫ్రాక్షన్స్ minus 0.5 into minus 1. సో దీస్ ఆర్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇక్కడ మొత్తం 0.5 రావాలి కాబట్టి ఇలా రాయొచ్చు. సో ఫ్రమ్ హియర్ z కామన్ తీస్తే z minus 1, ఇక్కడ నుంచి -0.5 కామన్ తీస్తే z minus 1. సో ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ జెడ్. మనకి ఏంటి ఫార్ములా? ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ జెడ్ ఇంటూ జెడ్ పవర్ n minus 1. ఎక్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా ఫార్ములా, ఇక్కడ రాసాము ఇంటూ జెడ్ పవర్ n minus 1. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ -1 ఉంది. 2 - 1 బికమ్స్ +1 అయ్యేది కాబట్టి n+1 అయింది. ఇప్పుడు దీనికి పోల్స్ ఏమో 2 దగ్గర ఉన్నాయి, దీనికి పోల్స్ ఏమో z ఈజ్ ఈక్వల్ టు 0.5 ఒక పోల్, 1 అనేది ఇంకొక పోల్. సో పోల్స్ ఎగ్జిస్ట్ ఎట్ 0.5 and 1. ఫస్ట్ కేసులో ఈ హోల్ థింగ్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 0.5 ప్లస్ దిస్ హోల్ థింగ్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ z ఈజ్ ఈక్వల్స్ టు 1. మీన్స్ ఇన్ దిస్ వే ఈ ఎఫ్ ఆఫ్ జెడ్ని
ఫస్ట్ పోల్ ఏంటి 0.5 కాబట్టి z మైనస్ 0.5తో మల్టిప్లై చేస్తాం అండ్ z ఈజ్ ఈక్వల్ 0.5 ఇస్ ద పోల్ ప్లస్ నెక్స్ట్ ఎక్కడ ఉంది z ఈజ్ ఈక్వల్ టు 1 అంటే z మైనస్ 1 కదా సో దిస్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ z మైనస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ z వేర్ z ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఇవి రెండు క్యాన్సల్ నౌ హియర్ z ఈజ్ ఈక్వల్ టు 0.5తో రీప్లేస్ చేస్తాము. ఎక్కడైతే z మొత్తం 0.5 ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు 1తో రీప్లేస్ చేస్తాం. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. వన్ మోర్ ప్రాబ్లమ్ ఆన్ కాంటోర్ ఇంటిగ్రేషన్ మెథడ్. ఎక్స్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఫస్ట్ ఫార్ములా ఏంటి ఎఫ్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ z ఇంటూ z పవర్ n మైనస్ 1. ఎక్స్ ఆఫ్ z అంటే ఇది z పవర్ n మైనస్ 1 మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది. ఇక్కడ చూస్తే నో నీడ్ టు గో ఫర్ పార్షియల్ ఫ్రాక్షన్స్, ఆల్రెడీ మనకు పోల్స్ ఉన్నాయి. ఒకటేమో 0.8 ఇంకోటేమో z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0.4 కదా. సో దీస్ ఆర్ టూ పోల్స్. ఒకటేమో 0.8 దగ్గర ఉంటుంది, ఇంకోటేమో మైనస్ 0.4 దగ్గర ఉంటుంది. సో ఫస్ట్ దిస్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ z మైనస్ 0.8 ప్లస్ దిస్ హోల్ థింగ్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ z ప్లస్ 0.4. ఇవి రెండు క్యాన్సల్. ఇక్కడనేమో 0.8తో రీప్లేస్ చేయాలి z వాల్యూను, ఇక్కడనేమో మైనస్ 0.4తోని z వాల్యూని రీప్లేస్ చేయాలి. ఆఫ్టర్ సాల్వింగ్ దిస్ ఈస్ ది ఆన్సర్.